థామస్ ఎడిసన్. ఈ పేరు వినగానే మనందరి మదిలో మెదిలేది ఆధునిక ఆవిష్కరణలు కదూ. ప్రపంచ గతినే మార్చేసిన అతి కొద్దిమంది మేధావులలో ఒకరు ఆయన. 1% స్ఫూర్తి, 99% చెమట. ఈ మాటలు వినగానే వెంటనే గుర్తొచ్చేది థామస్ ఎడిసన్. ఈ ఒక్క కొటేషన్తోనే ఆయన్ని ఎలా ఊహించుకుంటాం? ఒంటరిగా రాత్రింబవళ్లు కష్టపడి పనిచేసే ఒక గ్రేట్ ఇన్వెంటర్గా మన మనసులో నిలిచిపోయాడు. అయితే నిజంగా ఆయనొక్కరే అంతా చేశారా? ఆయనది ఒంటరి పోరాటమా? లేకపోతే అసలు కథ వేరే ఏమైనా ఉందా? ఈరోజు మనం సరిగ్గా ఇదే తెలుసుకోబోతున్నాం. బహుశా మనం నమ్మే ఎడిసన్ కథకు, నిజమైన కథకు చాలా పెద్ద తేడా ఉండొచ్చు. మొదటి భాగం, ఆవిష్కరణల కర్మాగారం. వినడానికి కొంచెం వింతగా ఉంది కదూ. బహుశా ఎడిసన్ చేసిన అతిపెద్ద ఆవిష్కరణ అది ఒక బల్బో, ఫోనోగ్రాఫో కాదు. అసలు ఆవిష్కరణలనే తయారుచేసే ఒక కొత్త పద్ధతి. అదేంటో చూద్దాం రండి. అదే పారిశ్రామిక పరిశోధన ప్రయోగశాల. 1876లో మెన్లో పార్కులో స్థాపించిన ఈ ల్యాబ్ ఒక విప్లవం లాంటిది. ఇక్కడ ఉద్దేశ్యం కేవలం కొత్త విషయాలు కనిపెట్టడం మాత్రమే కాదు, దాన్ని ఒక టీంతో కలిసి పద్ధతి ప్రకారం ప్రయోగాలు చేసి ఆచరణలోకి తీసుకురావాలి. ఇదే అతని అసలైన మ్యాజిక్ అన్నమాట. ఆవిష్కరణను ఒక పరిశ్రమగా మార్చేశాడు. ఇక మెన్లో పార్క్ లోపల పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే కష్టంగా ఉంటుంది. అంతా టీంవర్క్. ఒకదాని తర్వాత ఒకటి ప్రయోగాలు, ఫలితాలు రావాలి, అంతే. రోజుకు దాదాపు 18 గంటల పని అంటే మాటలు కాదు. అందుకే అక్కడ పనిచేసిన ఒకాయన దాన్ని మనిషి అలసటకు ఉన్న హద్దులను దాటేసే ప్రదేశం అని వర్ణించాడు. ఇప్పుడు ఈ నంబర్ చూడండి, 1093. ఇవన్నీ ఎడిసన్ పేరు మీద ఉన్న అమెరికన్ పేటెంట్లు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఉంది. వీటిలో చాలా వరకు అతని టీం కష్టపడి సాధించినవే. ఇది చూస్తే అర్థమవుతుంది అతని సిస్టమ్ ఎంత పవర్ఫుల్ అనేది. సరే, ఇప్పుడు అతని అత్యంత ఫేమస్ ప్రాజెక్ట్, అదేనండి ఎలక్ట్రిక్ బల్బ్ దగ్గరికి వద్దాం. దీని ద్వారా అతని విజన్, అతని ఆలోచనా విధానం ఎంత పెద్ద స్థాయిలో ఉండేదో చూద్దాం. విషయం కేవలం బల్బు గురించి కాదు, మొత్తం సిస్టమ్ గురించి. అతని టార్గెట్ కేవలం చీకటిని పోగొట్టే ఒక బల్బును తయారు చేయడం మాత్రమే కాదు. అప్పటికే మార్కెట్ను ఏలుతున్న గ్యాస్ లైట్ ఇండస్ట్రీని మొత్తం కూకటి వేళ్లతో పెకిలించి దాని స్థానంలో ఒక సరికొత్త విద్యుత్ సామ్రాజ్యాన్ని కట్టాలి. ఆధునిక ప్రపంచానికి పవరిచ్చే ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సృష్టించాలి. అది అతని ప్లాన్. ఈ ఎలక్ట్రిక్ సిస్టంలో 4 కీ పాయింట్స్ ఉన్నాయి. 1. చాలా కాలం మండే ఒక డ్యూరబుల్ లైట్ బల్బ్. 2. ఊరందరికీ కరెంటిచ్చే ఒక సెంట్రల్ పవర్ స్టేషన్. 3. ఆ పవర్ని ప్రతి ఇంటికి చేరవేసే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్. ఇక 4ది ఎవరో ఎంత కరెంట్ వాడారో లెక్కబెట్టే ఒక మీటర్. ఇది కదా కంప్లీట్ ప్యాకేజ్ అంటే. సెప్టెంబర్ 4, 1882 హిస్టరీలో చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజున పర్ల్ స్ట్రీట్ స్టేషన్ మాన్హాటన్ వీధులను 110 వోల్ట్ డీసీ కరెంట్తో వెలిగించింది. ఆ రోజు పుట్టిన ఆ 110V స్టాండర్డ్ నేటికి అమెరికాలో వాడుకలో ఉంది. అది ఒక కొత్త శకానికి ఆరంభం. అయితే ఎడిసన్ సిస్టమ్కి ఒక కొత్త టెక్నాలజీ రూపంలో గట్టి సవాలు ఎదురైంది. ఇది విద్యుత్ భవిష్యత్తు కోసం జరిగిన ఒక పెద్ద పోరాటానికి దారితీసింది. దీన్నే కరెంట్ల యుద్ధం అంటారు. అప్పుడే సీన్లోకి వచ్చింది ఆల్టర్నేటింగ్ కరెంట్, అంటే ఏసీ. ఎడిసన్ డీసీ ఒకే డైరెక్షన్లో వెళ్తే, వెస్టింగ్ హౌస్, టెస్లా ప్రమోట్ చేసిన ఏసీ తన డైరెక్షన్ను మార్చుకోగలదు. దీనివల్ల లాభమేంటంటే ఏసీని చాలా దూరం తక్కువ నష్టంతో పంపొచ్చు. డీసీ కేవలం నగరాలకే పరిమితమైతే ఏసీ దేశం మొత్తానికి వెలుగులివ్వగలదు. ఇది ఎడిసన్ సామ్రాజ్యానికి చాలా పెద్ద దెబ్బ. ఇక్కడే కథ మొత్తం మారిపోయింది. ఇది కేవలం టెక్నాలజీల మధ్య పోటీగా మిగిలిపోలేదు. జనాల నమ్మకాన్ని గెలుచుకోవడానికి జరిగిన ఒక భయంకరమైన పబ్లిసిటీ వార్గా మారింది. ఎడిసన్ ఎంత దూరం వెళ్లాడంటే అతని మాటలు వింటేనే అర్థమవుతోంది. అతను ఇలా అన్నాడు, వెస్టింగ్ హౌస్ తన సిస్టమ్ని పెట్టిన 6 నెలల్లోగా ఒక కస్టమర్ని చంపేస్తాడు. ఇది చావు ఎంత ఖాయమో అంత ఖాయం. ఈ మాటలు చాలు అతని పోటీతత్వం ఎంత తీవ్రంగా ఉండేదో చెప్పడానికి. ఈ కరెంట్ల యుద్ధంలో గెలవడానికి ఎడిసన్ చేసిన పనులు చాలా షాకింగ్గా ఉంటాయి. ఏసీ ప్రమాదకరమని చూపించడానికి జనాల ముందే జంతువులకు ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చాడు. చివరికి టాప్సీ అనే ఏనుగును కరెంట్ షాక్తో చంపడాన్ని ఫిల్మ్ కూడా తీశాడు. అంతటితో ఆగకుండా మరణశిక్ష కోసం ఏసీతో పనిచేసే ఎలక్ట్రిక్ చైర్ని తయారు చేయడంలో హెల్ప్ చేసి ఏసీ అంటే మరణం అనే భయాన్ని జనాల్లో నాటాలని చూశాడు.
కరెంట్ యుద్ధంలో ఓడిపోయినా కూడా అతని ప్రభావం కేవలం విద్యుత్తో ఆగిపోలేదు, అది చాలా దూరం విస్తరించింది. అతని వారసత్వం అనేది చాలా సంక్లిష్టమైనది, అనేక కోణాలు కలిగినది. ఈ స్లైడ్ చూస్తే అతని రేంజేంటో అర్థమవుతుంది. సౌండ్ రికార్డింగ్, సినిమాలు, రీఛార్జబుల్ బ్యాటరీలు, సిమెంట్, కెమికల్స్, ఇలా ఆయన అడుగుపెట్టని రంగం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మనం ఇప్పుడు చూస్తున్న ఆధునిక ప్రపంచానికి పునాదిరాళ్లు వేసింది ఆయనే. మరి చివరిగా ఎడిసన్ని ఏమని పిలవాలి? ఒక ఇన్వెంటరా? ఒక బిజినెస్మెనా? లేక ఒక షోమెనా? బహుశా అతని నిజమైన వారసత్వం ఏమిటంటే అతను ఈ 3 పాత్రలను కలిపి పోషించాడు. ఆవిష్కరణ అనే పదానికే కొత్త నిర్వచనమిచ్చాడు. అతను కేవలం ఒక వ్యక్తి కాదు, భవిష్యత్తు ఆవిష్కరణలకు ఒక బ్లూ ప్రింట్ సృష్టించిన ఒక శక్తి.